లాస్ట్ క్లాస్ ఏం చెప్పుకున్నాము? ప్యారలల్ అకౌంటింగ్. ఈరోజు లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ చెప్పాలా? దీన్ని ప్యారలల్ అకౌంటింగ్ అంటారండి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, చూడండి. సో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, దీన్ని ఏమంటారు? ప్యారలల్ అకౌంటింగ్ అంటారు. ప్యారలల్ అకౌంటింగ్. వన్ మినిట్ మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. ప్యారలల్ అకౌంటింగ్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయండి. చూడండి, ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. మీ కంపెనీ ఓన్లీ ఒకే కంట్రీలో బిజినెస్ చేస్తుంటే కనుక ప్యారలల్ అకౌంటింగ్ అనేది అసలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీ కంపెనీ ఎంఎన్సి అనుకుందాం, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అనుకుందాం, అటువంటి వాటికి ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం అనమాట. సో ప్యారలల్ అకౌంటింగ్, దీన్ని లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటారు. యాక్చువల్గా అయితే కాన్సెప్ట్ నేమ్ ఏంటి? ప్యారలల్ అకౌంటింగ్. సో ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్ అన్నమాట. ఓకేనా? సో ఎందుకు ఉపయోగపడుతుంది ప్యారలల్ అకౌంటింగ్ అనేది? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. యూసేజ్ ఆఫ్ లెడ్జర్స్, ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ మనకి ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో రిపోర్టింగ్ అంటే ఏంటా? రిపోర్టింగ్స్ ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, యుఎస్ గ్యాప్, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఓకేనా? ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ రిపోర్టింగ్ పర్పస్ మనకి ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. 3 టైప్స్ ఆఫ్ రిపోర్టింగ్ పర్పస్ ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, యుఎస్ గ్యాప్, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కి ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? తర్వాత చూడండి, వన్ అకౌంటింగ్ ఎంట్రీ, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. వన్ అకౌంటింగ్ ఎంట్రీ, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్, 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటవి? లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఓకేనా? డాక్యుమెంట్ కరెన్సీ ట్రాన్సాక్షనల్ కరెన్సీ చెప్పాను ఇంతకుముందు, అదే అనమాట.
If you can post any document, it will be reflected 3 types of currencies: local currency, document currency, and group currency. ఇట్లా 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి డాక్యుమెంట్ కూడా. తర్వాత సిమ్యులేట్ చేస్తాము, జిఎల్వై చూస్తాము, డాక్యుమెంట్ లోకి వెళ్ళి డిస్ప్లే పైన క్లిక్ చేస్తే కనిపిస్తుంది. సిమ్యులేట్ చేస్తాం, ఎంట్రీ వ్యూ అంటారు. పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటాం, డాక్యుమెంట్ లోకి వెళ్ళి జిఎల్ వ్యూ అంటారు. ఎంట్రీ వ్యూ, జిఎల్ వ్యూ. యాజ్ వెల్ యాజ్ ఒక డాక్యుమెంట్ అనేది 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది: లోకల్ కరెన్సీ, ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లేదంటే డాక్యుమెంట్ కరెన్సీ ఆర్ గ్రూప్ కరెన్సీ. ఓకే, అలాగే లెడ్జర్స్ వైజ్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రతి డాక్యుమెంట్ కూడా చూడండి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, యాజ్ వెల్ యాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ. చూడండి, one accounting entry, how it will be reflected: 3 currencies: local currency, document currency, group currency. Entry view and GL view. As well as it will be reflected 2 ledgers view. ఒక డాక్యుమెంట్ అనేది లోకల్ ఎందుకు ఉంచండి, అక్కడ చదువుతున్నాను కదా, మీరు మూవ్ చేస్తే ఎట్లా చెప్పేది వినండి ఫస్ట్. వేరే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, మీరు మూవ్ చేస్తున్నారు, ఏం చెప్తున్నాను తెలియదు కదా. One accounting entry, how it will be reflected: local currency, document currency, group currency. 3 currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎంట్రీ వ్యూ గా రిఫ్లెక్ట్ అవుతుంది, జిఎల్ వ్యూ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 2 లెడ్జెస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఐఏఎస్ స్టాండర్డ్, ఐఏఎస్ స్టాండర్డ్ అంటారు. 2 లెడ్జెస్ గా, 3 డాక్యుమెంట్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. 2 types of the views: entry view, GL view గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 2 లెడ్జెస్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటవి? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్ అంటారు, ఐఏఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. ఈ 2 వస్తాయి. ప్రతి డాక్యుమెంట్ కూడా 3 లెడ్జెస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది: లీడింగ్ లెడ్జర్, ఐఏఎస్, నాన్ లీడింగ్ లెడ్జర్, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ప్రతి డాక్యుమెంట్ కూడా. ఇవన్నీ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్, లాస్ట్ క్లాస్ చెప్పాను, అది ప్లస్ ఇది, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా మిమ్మల్ని అడుగుతారు. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్? What is mean by parallel accounting? What is mean by parallel accounting? So parallel accounting అంటే ఏంటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. When we post any document, when we post any accounting entry or document entry, it will be reflected 3 types of currencies and 2 types of ledgers. 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ కదా. నెక్స్ట్ డౌన్ కినండి, group currency. As well as we can post any accounting entry or document entry, it will be reflected 2 types of ledgers: leading ledger, non leading ledger. Leading ledger అనేది స్టాండర్డ్, చూడండి, లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్ లెడ్జర్. డౌన్కి వెళ్ళండి. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే డిపెండెంట్ లెడ్జర్ అంటారు యాక్చువల్గా. నాన్ లీడింగ్ లెడ్జర్ యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. అది. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ లెడ్జర్ వేరు, జనరల్ లెడ్జర్ వేరు. జనరల్ లెడ్జర్ అంటే ఏంటి? మీనింగ్ ఆఫ్ జనరల్ లెడ్జర్: జిఎల్ మీన్స్ జనరల్ లెడ్జర్, డే టు డే ట్రాన్సాక్షన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, కమిషన్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్. ఇవన్నీ మనం ఫస్ట్ లో చేసాం. అవి వేరు, ఈ లెడ్జర్స్ వేరు. ఈ లెడ్జర్స్ ఎందుకు ఉపయోగపడతాయి? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అనేవి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. జనరల్ లెడ్జర్ అంటే అది వేరు. జనరల్ లెడ్జర్ అంటే మనం అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసాం కదా, అక్కడ ఉపయోగపడే వాటిని ఏమంటారంటే జనరల్ లెడ్జర్స్ అంటారు. జనరల్ లెడ్జర్, అవి వేరు, ఇవి వేరు. ఓకేనా? జనరల్ లెడ్జర్స్ అంటే అవి వేరు, ఇవి వేరు, గుర్తుపెట్టుకోండి. జనరల్ లెడ్జర్స్ ఫస్ట్ లో మనం పోస్ట్ చేసాం. జిఎల్ అకౌంట్స్ ని కూడా, జిఎల్స్ ని కూడా జనరల్ లెడ్జర్స్ అంటారు. ఇవేంటి? ఇవి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడేటువంటి లెడ్జర్స్ అన్నమాట. అక్కడికి వెళ్ళండి. టైప్స్ ఆఫ్ లెడ్జర్స్, 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి కదా, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. కొంచెం డౌన్కి వెళ్ళండి. చూడండి, వెయిట్.
కొంచెం పైకి వెళ్ళండి. వెయిట్ డౌన్ రండి. లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్ created for reporting purpose. It means financial statements. Leading ledger and non-leading ledger ఎందుకు ఉపయోగపడతాయి? రిపోర్టింగ్ పర్పస్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. వాట్ ఎవర్ వాల్యూ we updated on the leading ledger, it will be reflected automatically on the financial statements. ఏవైతే మనం లీడింగ్ లెడ్జర్ లో అంటే స్టాండర్డ్ లెడ్జర్ లో మనం వాల్యూస్ అనేవి అప్డేట్ చేస్తామో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి. లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్ ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది. 0L ఉంటుంది, లీడింగ్ లెడ్జర్ అంటారు. ఓకేనా? సో లీడింగ్ లెడ్జర్ అనేది ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది. మనం చేసేది ఏమి ఉండదు, దాని స్టాండర్డ్ అంటారు లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది ఓన్ గా క్రియేట్ చేస్తాం. ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి ఉపయోగపడుతుంది. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ వాటికి ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. వన్ అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 లెడ్జెస్. ప్రతి అకౌంటింగ్ ఎంట్రీ కూడా 2 లెడ్జెస్ గా ఉపయోగపడుతుంది. 1 లీడింగ్ లెడ్జర్, 2 నాన్ లీడింగ్ లెడ్జెస్ కింద వస్తుంది అనమాట. కిందకి రండి. లీడింగ్ లెడ్జర్ చూడండి. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? 0L IAS అంటారు. లీడింగ్ లెడ్జర్ అంటే 0L IAS అంటారు. దిస్ ఈస్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది. ఇట్ మీన్స్ SAP ఆల్రెడీ డిఫైన్ దిస్ లెడ్జర్ ఇన్ SAP. SAP లో బై డిఫాల్ట్ గా క్రియేట్ చేసి ఉంటుంది. ఓకేనా? బై డిఫాల్ట్ గా క్రియేట్ చేస్తుంటది. లీడింగ్ లెడ్జర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? మన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. లీడింగ్ లెడ్జర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో ఎందుకు ఉపయోగపడుతుంది లీడింగ్ లెడ్జర్ అనేది? కన్సాలిడేషన్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని జనరేట్ చేయడానికి లీడింగ్ లెడ్జర్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అలాగే లీడింగ్ లెడ్జర్ అనేది ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన అప్డేట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్ అనేది లీడింగ్ లెడ్జర్ ఇస్ 0L. ఓకేనా? 0L డిపెండెంట్ లెడ్జర్. డిపెండెంట్ లెడ్జర్ అంటారు. డిపెండెంట్ లోకల్ అకౌంట్. 0L అంటే ఏం లేదు, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో దేనిపైన డిపెండ్ అవుతుంది? లీడింగ్ లెడ్జర్ 0L ఈజ్ డిపెండెంట్ ఆన్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే మన ఇండియాకి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ పైన 0L అనేది డిపెండ్ అవుతుంది. ఓకేనా? 0L అంటే మీనింగ్ ఏంటి? ఏం లేదు, సింపుల్ లాజిక్. లెడ్జర్స్ ఎన్ని రకాలు ఉన్నాయని అడుగుతారు. 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే నాన్ లీడింగ్ లెడ్జర్ 2 టైప్స్ ఉంటుంది. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. అంతే, ఇంకేం లేదు. క్లియర్ కదా? ఎగ్జాంపుల్ చూడండి. లీడింగ్ లెడ్జర్ చూడండి. లీడింగ్ లెడ్జర్ ఎగ్జాంపుల్. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా అంటే మీ కంపెనీ కోడ్ ఇండియాలో ఉంది. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్ చూడండి. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా. మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేయండి సార్. ఆ పేరా సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్ యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా. మీ కంపెనీ కోడ్ ఇండియాలో ఉంది. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. అంటే లోకల్ అంటే మీరు 0L అనేది లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని అర్థం. అలా కాకుండా సెకండ్ పేరా చూడండి. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు USA. మీ కంపెనీ కోడ్ USA లో ఉందనుకుందాం. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది USA అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. అంటే ప్రతి కంట్రీకి కూడా ఒక స్టాండర్డ్ లెడ్జర్ అనేది ఉంటుంది. మనకి 0L. వేరే కంట్రీకి వెళ్తే అక్కడ చేంజ్ అవ్వచ్చు. అంటే లీడింగ్ అంటే స్టాండర్డ్ లెడ్జర్ అనేది ఆ కంట్రీ యొక్క స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. Your company code belongs to Canada. So your company code is following the Canada accounting principle based on the leading ledger. మీ కంపెనీ కోడ్ కెనడాలో ఉందనుకుందాం. సో కెనడియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ని బేస్ గా చేసుకుని
ఫాలో అవుతుంది అనమాట. అట్లా సో ఇట్లా ప్రతిదీ కూడా స్టాండర్డ్ గా ఉంటది. స్టాండర్డ్ గా ఉంటది అనమాట. లీడింగ్ లెడ్జర్ అనేది ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ యొక్క స్టాండర్డ్స్ ని ఫాలో అవుతుంది. దీన్ని లీడింగ్ లెడ్జర్ అంటారు. నెక్స్ట్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఏముంది? డౌన్కి వెళ్ళండి. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ప్యారలల్ అంటే ఏంటి? ఈక్వల్. నాన్ లీడింగ్ లెడ్జర్ ఫస్ట్ లో ఉంచండి సార్, అలా ఉంచండి, చదువుతున్నాం కదా. సెకండ్ పారా చూడండి. నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఏమున్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. అంటే లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తాం. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. అంటే ఈక్వల్, ఏదైతే లీడింగ్ లెడ్జర్ ఉంటుందో ఆ వాల్యూ అనేది నాన్ లీడింగ్ లెడ్జర్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్ యుఎస్ గ్యాప్ పైన, ఐఎఫ్ఆర్ఎస్ పైన డిపెండ్ అవుతుంది. సో యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. చూడండి, కంపెనీ కోడ్ will do business entire the world. It means company code is doing the business activities around the world. Now non-leading ledger is required. మీ కంపెనీ ఒకే కంట్రీలో వర్క్ చేస్తుంటే కనుక నాన్ లీడింగ్ లెడ్జర్ అవసరం లేదు. అలా కాకుండా మీ కంపెనీ ఇంటర్నేషనల్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం. మీ కంపెనీ ఇంటర్నేషనల్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం, గుర్తుపెట్టుకోండి. ఒకే కంట్రీలో కనుక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే మనకి ఈ నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం లేదు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటేనే మీకు నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరము. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? లెడ్జర్స్ అంటే ఏంటి అర్థమైందా? 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే స్టాండర్డ్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే డిపెండెంట్. ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్ 2 టైప్స్ ఉంటాయి నాన్ లీడింగ్ లెడ్జర్ లో. నాన్ లీడింగ్ లెడ్జర్ యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. 0L is the standard ledger. Standard. Clear? 0L is the local accounting principle. మీ కంపెనీ ఇండియా వరకే బిజినెస్ చేస్తుంది, 0L is enough. మీది ఎంఎన్సి కంపెనీ, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్, నాన్ లీడింగ్ లెడ్జర్ కూడా అవసరం. అర్థమైందా లేదా ఇంతవరకు? ఈ షీట్ మొత్తం చదవాలండి. ఇది ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు కాబట్టి చదవాలి. మ్యాండేటరీ క్వశ్చన్స్ ఇవన్నీ చదవాలి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ చేద్దాము. ఫస్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ అకౌంటింగ్ ఆర్ క్రియేషన్ ఆఫ్ నాన్ లీడింగ్ లెడ్జర్. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ అకౌంటింగ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. యాక్చువల్గా అది డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అని ఉంటుంది. ఓకే, మనం పాత్ర వెళ్దాం, వెళ్ళండి, నేను చెప్తాను, అక్కడ ఉంటుంది. SPRO, IMG, financial accounting new, financial accounting global settings new, ledgers elaborate చేసారా?
లెడ్జర్స్ వెళ్ళండి, లెడ్జర్స్, అగైన్ లెడ్జర్స్, అగైన్ మళ్ళీ లెడ్జర్స్ లో ఇంకోటి ఉంది, కింద చూడండి, కింద లెడ్జర్స్ కనిపిస్తుంది చూడండి. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఇక్కడ సెకండ్ లైన్ చూసారా, 0L ఉంది చూసారా, 0L సెకండ్ వన్ 0L సెలెక్ట్ చేయండి. సెకండ్ వన్ 0L, దిస్ ఇస్ ద స్టాండర్డ్ లెడ్జర్ అంటారు. స్టాండర్డ్ లెడ్జర్, ఆ టిక్ మార్క్ ఉంది చూసారా లెడ్జర్ కి లాస్ట్ లో చూడండి, స్టాండర్డ్ లెడ్జర్ 0L, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు దీన్ని. స్టాండర్డ్ లెడ్జర్, స్టాండర్డ్ 0L is the standard ledger. ఓకేనా, స్టాండర్డ్. సో ఈ లీడింగ్ లెడ్జర్ దీన్ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. దాన్ని కాపీ చేయండి, కాపీ యాజ్, కాపీ యాజ్ పైన చూడండి, 0L రిమూవ్ చేసేయండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చేసి 1 ఇవ్వండి. P1 లాస్ట్ లో టిక్ మార్క్ తీసేయండి, ఎందువల్ల ఇది నాన్ లీడింగ్ లెడ్జర్ కి ఉండదు, ఓన్లీ 0L కి మాత్రమే ఉంటది. సేవ్ చేయండి, టిక్ మార్క్ రిమూవ్ చేసి సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, P1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట. P6 P8 ఇవ్వండి, P8 ఎంటర్. కంటిన్యూ చేయండి. మీ నెట్వర్క్ స్లో ఉంటుందండి, మాకు ఎప్పుడుకో వస్తుంది. కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. P8 నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం, సేవ్. కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? నెక్స్ట్ అగైన్ లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. వెయిట్, ఇక్కడ మనం నేమ్ మార్చేద్దాము. వెయిట్, P8 ఇచ్చారు కదా, P8 దగ్గర ఏమి ఇవ్వాలంటే డిస్క్రిప్షన్ మార్చాలి మనం. P8 దగ్గర ఏమి ఇస్తారు, యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్ అని టైప్ చేయండి. ఇది ఇవ్వలేదు మనం, యుఎస్ గ్యాప్ P8 ఎక్కడ ఉంది, పొజిషన్కి వెళ్ళి P8 కంటిన్యూ, P8 నాన్ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ యుఎస్ గ్యాప్ అని ఇవ్వాలి. P8 అవసరం లేదండి, నాన్ లీడింగ్ పంచేయండి, నేను చెప్తాను. వెయిట్, యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ అని ఇవ్వండి చాలు. యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్, GAAP కరెక్ట్ ఇవ్వాలి స్పెల్లింగ్, GAAP గ్యాప్. ఎంటర్ సేవ్. మీ నెట్వర్క్ చూడాలండి, చాలా స్లో వస్తుంది. మా ఫస్ట్ నెట్వర్క్ చూసుకోండి సార్. నేను చెప్పిన 2-3 సెకండ్స్ 4 సెకండ్స్ గ్యాప్ వస్తుంది మీకు నాకు. సేవ్ చేయండి, సేవ్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్.
బ్యాక్ వెళ్ళి మళ్ళీ 0L సెలెక్ట్ చేసుకున్నా, ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ కాన్ఫిగరేషన్ ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ అదే ఎగ్జిక్యూట్ చేయండి. మీరు వేరే దాంట్లోకి వెళ్ళారు. మీరు 0L సెలెక్ట్ చేయండి. 0L సెలెక్ట్ చేయండి. అగైన్ 0L కనిపిస్తుంది కదా మనకు ఆల్రెడీ. కాపీ యాజ్ 0L రిమూవ్ చేయండి. కాపీ యాజ్ 0L తీసేసి ఇంతకుముందు ఏమి ఇచ్చాము, P8 P9 ఇవ్వండి. P9 IFRS డిస్క్రిప్షన్ మార్చండి. IFRS నాన్ లీడింగ్ లెడ్జర్, IFRS P8 US GAAP, IFRS P9 IFRS నాన్ లీడింగ్ లెడ్జర్ రిమూవ్ చేసేయండి. టిక్ మార్క్ రిమూవ్ చేయండి. రైట్ సైడ్ రిమూవ్ చేయండి. టిక్ మార్క్ ఉంది. సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. P8 P9 సెలెక్ట్ చేయండి. ఇక్కడే సెలెక్ట్ చేయండి. P9 ఉంది ఇక్కడ. P8 ఎక్కడ ఉంది? కొంచెం పైకి వెళ్ళండి. పైకి మూవ్ చేయండి. P8. సో 0L P8 సెలెక్ట్ చేయాలి. P8 P9 సెలెక్ట్ చేయండి. ఈ రెండు క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాము? లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. లీడింగ్ లెడ్జర్ ని కాపీ చేసాం. P8 P9. P8 అంటే US GAAP, P9 అంటే IFRS. ఈ రెండు కూడా లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. కొంచెం పైకి వెళ్ళండి. 0L ఎక్కడ ఉంది? టాప్ లో పైన ఉందా? కనిపించదు. ఓకే ఫైన్. చూడండి, 0L ని బేస్ గా చేసుకుని, లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని P8 P9 అనే నాన్ లీడింగ్ లెడ్జర్స్ ని మనం క్రియేట్ చేసాము. అది ఓకే. P8 అంటే US గ్యాప్, P9 అంటే IFRS. ఈ రెండింటిని క్రియేట్ చేసాం మనం. ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్, డిఫైన్ కరెన్సీస్ ఫర్ లెడ్జర్స్. S/4HANAలో ఈ టాపిక్ చేస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. అక్కడ ఇంకా సింపుల్ గా చేయొచ్చు, ఇట్లా ఉండదు. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది, కొంత చేంజెస్ ఉన్నాయి. డిఫైన్ కరెన్సీస్ ఫర్ లెడ్జర్స్ ఎగ్జిక్యూట్ చేయండి. అదే సెకండ్ స్టెప్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇచ్చి ఎంటర్ చేయండి. ఎంటర్. బ్యాక్ వెళ్ళండి. ఎన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ అంట. ఇంటూ మార్క్ క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళండి. ఎస్ అనండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎస్ అనండి. నెట్వర్క్ చాలా స్లో ఉంది. నాకైనా స్లో. మీ ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ కరెన్సీ ఏమి ఇచ్చారు? 30 ఇచ్చారు కదా, అలా ఉంచాలి. 30 ఇవన్నీ మన సెకండ్ కరెన్సీ ఇది అనమాట. ఓకే ఫైన్. ఇదేమి మార్చాల్సిన అవసరం లేదు, స్టాండర్డ్ ఉంచేయండి. ఒక సెకండ్ కరెన్సీ 30 లేవనుకోండి, మార్చుకోండి. 30 ఎక్స్చేంజ్ రేట్ టైప్ M ఇవన్నీ కరెక్ట్ గా ఉందో లేదో చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇదేనా? ఓకే. నెక్స్ట్
నెక్స్ట్ వెయిట్. సో ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది యాక్చువల్గా? ఇది కరెన్సీ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఎవరు చెప్తారు? SCC4 లో మనం ఆల్రెడీ చేసేసాం ఈ కాన్ఫిగరేషన్. ఎగ్జిక్యూట్ చేయండి, ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. నెట్వర్క్ బాగా స్లో ఉందండి, నాకేం చెప్పాలనిపించట్లా. నేను చెప్పిన తర్వాత ఎప్పటికో వస్తుంది అది. SCC4 లో పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ, ఇక్కడ పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబల్ క్లిక్ చేయండి. ఎస్ అనండి. సో ఇక్కడ 30 ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఈ 30 కరెన్సీ టైప్ 30 ఇవన్నీ ఎలా వచ్చినాయి? మనం ఆల్రెడీ SCC4 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఇవన్నీ అప్డేట్ చేసాము. SCC4 ట్రాన్సాక్షన్ కోడ్, అందువల్ల ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లోజ్ చేసి బ్యాక్ వెళ్ళండి. ఎస్ అనండి. స్క్రీన్ షేరింగ్ ఎవరి పేరేంటండి? మీ పేరు గుర్తులేదు నాకు. రాజు సార్. రాజు గారు, నెట్వర్క్ బాగా స్లో ఉందండి, మాకు చాలా స్లో వస్తుంది మీది. లేదు సార్, నాది డెడికేటెడ్ లైన్ సార్, ఇది దీని గురించే తీసుకున్నా స్పెషల్. అందరికీ ఎట్లా ఉంది? బాగా వస్తుందా? నాకే స్లో ఉందా? స్లో ఉంది సార్. అది మీ నెట్వర్కే ప్రాబ్లం. ఓకే సార్, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ నా నెట్వర్క్ స్లో ఉంటే నాకు స్లో కనిపించాలి, మిగతా వాళ్ళందరికీ కూడా స్లో వస్తుంది కాబట్టి మీకే నెట్వర్క్ ప్రాబ్లం. అది కొంచెం చూడండి టుమారో. ఒకసారి చెక్ చేస్తాను సార్. నెక్స్ట్ చూడండి. డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. నాన్ లీడింగ్ లెడ్జర్ ఏం క్రియేట్ చేసాము? P8 కదా. ఏం క్రియేట్ చేసాము? P7, P8, P9. P8 ఇవ్వండి. ఈ P8, P9 అనేవి నాన్ లీడింగ్ లెడ్జర్. కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఇవి మన లెడ్జర్స్ కి కరెన్సీస్ ని అసైన్ చేస్తాం. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. C2 దగ్గర 30 ఇవ్వండి. 30 అంటే తెలుసు కదా, 30 సెకండ్ కరెన్సీ. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్, FE అని చూసారు. FE అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ అని అర్థం. రైట్ సైడ్ FE, ఫిజికల్ ఇయర్ వేరియంట్. మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి మీకు గుర్తుందా? అది కాదు, ఫిజికల్ ఇయర్ వేరియంట్ 2 లెటర్స్ ఇస్తాం మనం. న్యూ సెషన్ తీసుకుని OBY6కి వెళ్ళండి మీకు గుర్తు లేకపోతే. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. రాజు, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ చూడండి. FPV అంటే మీరు క్రియేట్ చేస్తారు. ఫిజికల్ ఇయర్ వేరియంట్ 2 లెటర్స్ ఉన్నాయి కదా, PV ఆ సెషన్లో ఇవ్వండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? PV. గ్లోబల్ పారామీటర్స్ లో చూసాం మనం. PV. FE ఉంది కదా, అక్కడ ఇవ్వాలి ఫిజికల్ ఇయర్ వేరియంట్. నెక్స్ట్ ఇంకోటి ఉంది వేరియంట్. ఇది ఏంటిది ఇక్కడ? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేస్తాం చూడండి. ఆ సెషన్ లో చూడండి, OBY6 లో ఉంది కదా మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. POFE ఇవ్వండి.
POFPV, POFE. Enter save. అక్కడ ఏమొచ్చింది వెయిట్ చేయండి ఏంటిది మనకు మెసేజ్ నో పైన క్లిక్ చేయండి నో సేవ్ చేయండి కంటిన్యూ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి సో మన లెడ్జర్ ఏంటి P8 నాన్ లీడింగ్ లెడ్జర్ ఓకేనా జస్ట్ బ్యాక్ వెళ్ళండి సేమ్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయండి బ్యాక్ వెళ్ళండి సేమ్ కాన్ఫిగరేషన్ ఎగ్జిక్యూట్ చేయండి తర్వాత P9 మంది ఇంకోటి ఏంటి P9 కంటిన్యూ చేయండి P8 కి చేసేసాం అసైన్ చేసాం కంపెనీ కోడ్ అండ్ కరెన్సీస్ నెక్స్ట్ P9 కి ఇన్వెంటరీకి వెళ్ళండి మీ కంపెనీ కోడ్ ఇచ్చారు కరెన్సీ 2 దగ్గర 30 ఇవ్వాలి 30 అంటే గ్రూప్ కరెన్సీ ఫిజికల్ వేరియంట్ ఇవ్వండి పీవీనా పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కూడా ఇవ్వాలి మీ నెట్వర్క్ చాలా స్లో ఉంది ఎంటర్ సేవ్ నో సేవ్ చేయండి సేవ్ సేవ్ చేస్తారా ఓకే కంప్లీటెడ్ నెక్స్ట్ సేమ్ పార్ట్ డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ ని యాక్టివేట్ చేయాలి డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ సారీ సెకండ్ వచ్చేసి అసైన్ సినారియోస్ అండ్ కస్టమర్ ఫీల్డ్స్ టు లెడ్జర్స్ అసైన్ సినారియోస్ అండ్ కస్టమర్ ఫీల్డ్స్ టు లెడ్జర్స్ ఎగ్జిక్యూట్ చేయండి అది కొన్ని సినారియోస్ అనేవి మనం లెడ్జర్స్ చాలా స్లో ఉంది మీకు అర్థమవుతుంది అందరికీ ఈ కాన్ఫిగరేషన్ కొంచెం కేర్ఫుల్ గా చూడండి 0L సెలెక్ట్ చేయండి 0L సెలెక్ట్ చేసాం కదా 0L లో ఉన్నటువంటి సినారియోస్ అన్ని కూడా మనం కాపీ చేయాలి ఓకే 0L అనేది సెలెక్ట్ చేసాం 0L అనేది సెలెక్ట్ చేసాం లెఫ్ట్ సైడ్ సినారియోస్ ఉంది దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ చూసారా FIN_CCA ఉంది చూడండి రైట్ సైడ్ అవి కాపీ చేయాలి ఎలా చేస్తాము FIN దగ్గర కర్సర్ ఉంచండి కంట్రోల్ Y అనండి కంట్రోల్ Y కంట్రోల్ Y పట్టుకున్నారా ప్లస్ సింబల్ గా చేంజ్ అయింది కదా కర్సర్ చూడండి ప్లస్ సింబల్ గా చేంజ్ అయింది అవన్నీ ట్రాక్ చేయండి ఓన్లీ ఆ లైన్ అవన్నీ కింద వరకు ట్రాక్ చేయండి అంతవరకు ట్రాక్ చేయండి కంట్రోల్ Y అన్నారు కంట్రోల్ C సెలెక్ట్ అయింది కంట్రోల్ Y అంటే సెలెక్ట్ అయ్యి డ్రాక్ అవుతుంది SAP లో కాపీ చేయాలంటే కంట్రోల్ Y ఇస్తే కర్సర్ ప్లస్ సింబల్ గా చేంజ్ అవుతుంది కంట్రోల్ C ప్రెస్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ C బ్యాక్ వెళ్ళండి సో ఇవి సినారియోస్ ఇవి నాన్ లీడింగ్ లెడ్జర్ కి కాపీ పేస్ట్ చేయాలి వెళ్ళండి బ్యాక్ వెళ్ళండి నాన్ లీడింగ్ లెడ్జర్ ఏంటి మంది P8 పొజిషన్కి వెళ్ళి P8 తీసుకోండి
మళ్ళీ ఫుల్ బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోయారు. ఎగ్జిక్యూట్ చేయండి సార్, అది ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయండి, కంటిన్యూ చేయండి. P8 ఇవ్వండి సార్, P8 ఇవ్వండి అక్కడే. ఇక్కడ కాదు, నెక్స్ట్ వన్ వెళ్ళిపోయారు మీరు, ప్రీవియస్ దానికి వెళ్ళారు, బ్యాక్ వెళ్ళండి. అసైన్ సినారియోస్, ఇక్కడికి వెళ్ళాలి, పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి. మీరు ఆల్రెడీ కాపీ చేశారు. P8 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. P8 సెలెక్ట్ చేసుకోండి. P8 కాపీ చేస్తున్నాం. P8 సెలెక్ట్ చేశారా? సినారియోస్లోకి వెళ్ళండి, సినారియోస్, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. కంట్రోల్ V, ఎంటర్ చేయండి. ఇక్కడ తీసేయండి. లాస్ట్ లో మనం కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేయలేదు, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. FIN_PAC అవి తీసుకోవట్లేదు, కంట్రోలింగ్ ఏరియా చేయలేదు మనం, అందువల్ల తీసేయండి చెప్తాను. FIN రిమూవ్ చేసేయండి, ఎంటర్ చేయండి. అవి కూడా తీసేయండి. తీసేయండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. చాలా స్లో ఉందండి మీ సిస్టమ్, ఎట్లా? రేపు మార్నింగ్ చెప్తానండి, అవ్వట్లేదు, చాలా స్లో అయిపోయింది, స్లో ఉంది. రేపు చెప్తాను, మీరు నెట్వర్క్ చూసుకోండి. రాజు, ఓకే సార్, నెట్వర్క్ డెడ్ స్లో అనిపిస్తుంది మాకు. ఓకే సార్. ఏమన్నా రీఛార్జ్ ఏమన్నా చేయాలా? బ్యాలెన్స్ అయిపోయిందా? స్పీడ్ ఏమైనా తక్కువైందా చూడండి ఒకసారి. నెట్ అతను కనెక్ట్ చేస్తాను సార్, అది నెట్ అతను ఒకసారి కాల్ చేస్తాను సార్, వైఫై అతనికి. సో ఈ క్లాస్ మొత్తం రేపు చెప్తానండి, ఫస్ట్ నుంచి చెప్తాను. ఎందుకు ఫస్ట్ నుంచి చెప్తాను, మీరు ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేశాం కదా కొన్ని, ఫస్ట్ నుంచి చెప్తే ఎట్లా అవ్వదు. ఓకే, ఇంతవరకు చేసేద్దాము. ఇంటూ మార్క్ కొట్టేయండి, పైన ఇంటూ మార్క్ కొట్టేయండి. ఇంటూ, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎస్ అనండి. ఇప్పుడు సేవ్ చేయండి, సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ. సినారియోస్ కాపీ చేసాము, P8 కి అసైన్ చేసాము. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. P9 కూడా సెలెక్ట్ చేసుకోండి, P9 కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాం. P8 సెలెక్ట్ చేయండి. P8 సినారియోస్ పైన క్లిక్ చేయండి. P9 ఒకటే చేయండి, P8 కదా, ఐమ్ సో సారీ. P8కి అయిపోయింది కదా, P9 ఒకటే సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, సినారియోస్ పైన క్లిక్ చేసాం, న్యూ ఎంట్రీస్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ V అనండి. లాస్ట్ 3 తీసేయండి, ఇవన్నీ కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించినవి తీసుకోవట్లేదు, లాస్ట్ 3 తీసేయండి. మీరు కంట్రోలింగ్ ఏరియా కూడా క్రియేట్ చేస్తుంటే పిక్ అవుతుంది. లాస్ట్ 3 లైన్స్ తీసేసి రిమూవ్ చేసి ఎంటర్, సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి.
ఎస్ అనండి. సేవ్ చేయండి. సేవ్ అయిందా? డేటా వాస్ సేవ్డ్. సో రేపు చెప్తాను, మీరు ఆ నెట్వర్క్ చూడండి, ఎందుకంటే ఎంత స్లో ఉంది, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. రేపు చెప్దామా, ఈరోజు కంటిన్యూ చేద్దామా? హలో, రేపే చెప్పండి సార్. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. చాలా ఈజీ అండి, డోంట్ వరీ. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ. ఒకవేళ మీకు ఈ వీడియోలో మీకు అర్థమైపోతే కనుక కాన్ఫిగరేషన్ చాలా ఈజీ, ఏం లేదు. లాస్ట్ బ్యాచ్ వీడియో ఉంది మన ఛానల్లో, చూడండి. రేపు చెప్తాను మీకు అర్థం. కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. మనకేంటంటే నెట్వర్క్ స్లో ఉండటం వల్ల చేయలేకపోతున్నాము. రేపు మార్నింగ్ చెప్తాను, కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుండి కంటిన్యూ చేద్దాం. మీరు రాజు గారు, మీరు ఒకసారి చూసుకోండి మీరు. ఓకే సార్. థ్యాంక్ యూ అండి, బాయ్. నెట్వర్క్ చూడండి, బాయ్.